వాచింగ్. హ్మ్. ఇయాలైతే మనము మిల్క్ మైసూర్ పాక్ చేస్తున్నామనమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి 200 గ్రామ్స్ మిల్క్ పౌడరు, 2 స్పూన్స్ మైదా పొడి, కొద్దిగా నెయ్యి గూడా ఏసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇట్లా కలుపుకున్నప్పుడు ఇట్లా బ్రెడ్ క్రమ్స్ పౌడర్ లాగా అయిపోవాలనమాట. ఇక తీసి పక్కన పెట్టేసుకోరి. ఎమ్మటే స్టవ్ పైన లోతుగున్న ఒక కడాయి పెట్టేసుకొని 2½ కప్స్ షుగర్, 1½ కప్ వాటర్ పోసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు లేత తీగ పాకం వచ్చేంత వరకు మంచిగా క్యారమలైజ్ చేసుకోండి. ఇక అందులోకే ఓ 4 చుక్కలు నిమ్మరసం పోసేసుకొని మనం రెడీ చేసుకున్న మిల్క్ పౌడర్ మిక్సర్ అంతా అందులో ఏసేసుకొని గడ్డలు లేకుండా కలుపుతూనే ఉండాలిగ. ఇక తర్వాత ఒక 200 గ్రామ్స్ నెయ్యిని కొద్దిగా అందులో యేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ కొద్దిగా యేసుకొని మళ్ళీ నెయ్యి పైకి తేలిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా యేసుకుంటూ ఉండాలి. ఈ మిక్సర్‌లకి నెయ్యి యేసుకుంటా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్‌గా. లేకపోతే గడ్డలైతే ఫార్మ్ అయితాయి. ఇక ఈ కన్సిస్టెన్సీ వచ్చినెమ్మటే ఉండలైతే ఫార్మ్ అయితున్నాయో లేదో చూసుకోవాలి. ఇట్లా కొద్దిగా తీసుకొని వాటర్‌లో యేసుకొని చేత్తో తీసుకుంటే ఉండ అయితే ఫార్మ్ కావాలి. అప్పుడైతే మంచిగా సెట్ అయినట్టు. ఎమ్మటే లాస్ట్‌లో ఒక 50 ఎంఎల్ ఘీ యేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక ట్రే‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఒక 2 గంటలు అట్లా సైడ్‌కి పెట్టేసి రప్ప కట్ చేసుకొని ఇట్లా నోట్లో పెట్టుకొని తింటే అసలు మస్తు అనిపిస్తది. నేనైతే టేస్ట్ చేయమని మా అమ్మకిచ్చిన. మా అమ్మకైతే మస్తు నచ్చింది.